ప్రిపేర్ అయ్యి రాలేదు గురువు గారు. ప్రిపేర్ అయ్యి రాలేదండి. కెమెరాలు అన్నీ ప్రిపేర్ చేసి పెట్టేసిండు, క్వశ్చన్స్కి ప్రిపేర్ అయ్యి రాలేదు. అడిగింది ఎవరు సద్గురు సన్నిధి అంటే కొద్దిగా వివరించి చెప్తాను. కొద్దిగా ఎంతసేపు వివరించవచ్చు. అక్కడ చూస్తే తెలుస్తుంది సద్గురు సన్నిధి. అదే సద్గురు సన్నిధి. సన్నిధి మహిమ గురించి చెప్తున్నారు గారు. సన్నిధి మహిమ అంటే ప్రతిసారి మేము ఎట్లా కనిపించేస్తున్నామంటే మీ దగ్గర ఉంటే సన్నిధిలో ఉన్నట్టు, మీ దగ్గర లేకపోతే లేనట్టు అనిపిస్తుంది మాకు. దీని పట్ల కొద్దిగా క్లారిటీ వచ్చినట్టు. అట్లా డౌట్ వస్తే వచ్చి నేరుగా వచ్చి ఇక్కడ కూర్చొని వచ్చాం కదా గురుగారు. ఇప్పుడు అది సందేహం ఎట్టయింది, డౌట్ ఎట్టయింది. అక్కడ మేము హైదరాబాద్ ఉన్నప్పటికీ గురు సంఘంలో ఉన్నాము అనే అనుభవం. నీ గుండె మీద చేసుకొని చూడండి, అది లబ్ డబ్బు అది కొట్టుకుంటే సన్నిధిలో ఉన్నట్టు. అంటే ఎప్పుడు కొట్టుకుంటూనే ఉన్నది కదా గురుగారు. ఎప్పుడు సన్నిధి ఉండదని కదా అర్థం. దాంట్లో సందేహం లేదంటారు. ఏం లేదు. మరి మాకు వస్తున్నాయి కదా సందేహం అనేది. మాకు లేమని సందేహం వస్తుందంటే అది గుండు కొట్టుకున్నప్పటికీ, గుండు కొట్టుకున్నప్పటికీ వచ్చేది సందేహం కాదు. మరి మాకు వస్తుంది కదా గురుగారు. వస్తుంది. అందువల్లనే కదా గుండు కొట్టుకుంటుండేది. అట్లే గురు సన్నిధి అంటే ఏమనుకుంటున్నారు అంటే గురుగారు, బాగా ఆనందము, సంతోషము ఇవే అనుకుంటున్నారు. దుఃఖము అవి కలిగినప్పుడు అనుకోండి గురువు సన్నిధిలో ఉండవని. గురువు సన్నిధిలో కూర్చుంటే అవి అనిపించదు. మీకు ఆనందం కలిగినప్పుడు గురు సన్నిధిలో ఉండవు అని అనుకోండి. బాధ దుఃఖం ఉంటే గురు సన్నిధిలో లేవు అని అనుకోండి. ఉదయం ఫ్యాన్ అప్పుడు కూడా గుండు కొట్టుకుంటుంది కదా గురుగారు. అదే నేను అనేది, కొట్టుకుంటుంది కాబట్టి గురు సన్నిధి. అంటే దుఃఖంలో కూడా కొట్టుకుంటుంది కదా. గురు సన్నిధి లేకపోతే గుండె కొట్టుకోదు. అంటే దుఃఖమైన సుఖమైన సద్గురు సన్నిధిలో ఉన్నట్టు లెక్క అంటారు. అంతే. ఇంతకుముందు దుఃఖం ఉంటే లేనట్టు అని అన్నారు కదా. అప్పుడు సందేహాలు రావు కదా. సందేహం ఉన్న దగ్గర గురు సన్నిధి లేదు, గురు సన్నిధి ఇంకా కొద్దిగా చెప్పాలి గురుగారు దాని గురించి. లేదు అసలు గురు సన్నిధి అంటే మనం ఏమనుకుంటున్నామో గురుగారు చెప్పు, అప్పుడు చెప్తారు. గురువు అంటే ఇట్లా ఒక శరీరము పక్కన కూర్చోవడం అంటారు అనుకుంటున్నారు గురుగారు. ఎవరు పక్కన కూర్చొని ఉంటే వాళ్ళని గురువు అనుకో. ఆయన కూర్చొని ఉన్నాడు నీ పక్కన, ఓకే, ఆయన గురువు. ఆయన కూర్చొని ఉన్నాడు, ఆయన గురువు. ఎవరు లేకపోతే అండి, ఎవరు పక్కన లేకపోతే నువ్వు ఉంటావు కదా, నువ్వే నువ్వే గురువు. గురువు. ఒంటరితనం ఉంటుంది కదా అంటున్నా. గురువు అంటే ఒంటరితనమే. అది ఉన్నాను అనే ఉనికే గురువు. గురువు అంటే కేవలము ఒక మహిమ, ఒక ఇవన్నీ సినిమాలు చూసి పుస్తకాలు చదివి కథలు అవేమి జరగవు. నువ్వు ఉండటమే మహిమ. అది గురు సన్నిధి లేకపోతే అది నువ్వు ఉండవు అసలు. ఆ ప్రశ్న వేసుకో, నేను ఉన్నానా లేదా అని. ఉన్నానని సమాధానం చెప్తే
లోపల నుంచి గురు సన్నిధిలో ఉన్నట్టు. ఉన్నానునే గురు సన్నిధి. అయితే గురుగారు ఇక్కడ ఏమైపోతుందంటే అందరూ ఉన్నారు కదా, అందరికి గురు సన్నిధి ఉన్నట్టే. అందరికీ నీ బాధ మీది కదా, అందరి బాధ ఎందుకు? కంపారిజన్ తోటి వస్తుంది గురుగారు, ఉన్నారు లేరు అనేది. అందరికి మేమేమో ఇక్కడ వచ్చేసి గురుగారి దగ్గర ఉన్నామంటే ఓకే గురుగారు, అది ఎక్కడో ఊర్లో ఉన్న వాళ్ళు అందరికీ కూడా గురుగారు ఉన్నారు అంటే ఆ వ్యత్యాసం వల్ల అది అంటే ఎవరికి లేకుండా నా ఒక్కడికే ఉంటే ఒక్కడికే ఉండాలి. అప్పుడు గురు సన్నిధి అలా ఆకాశం అంటే అందరికి ఉండదు. అందరం ఆకాశంలో ఆకాశమే గురువు. గురువు అంటే మనకు తెలిసిన వాటి లెక్కంత పెద్దది అని. అన్నిటికన్నా మనకు తెలిసిన వాటిల్లో పెద్దది ఏది అంటే ఆకాశం. కాబట్టి ఆకాశమే గురువు. గురువు గారితో మాట్లాడే అవకాశం ప్రత్యక్షంగా ఉంటుంది, మరి ఆకాశంతో ఉండదు కదా. ఇప్పుడు నువ్వు ఆకాశం నీకు ప్రత్యక్షంగా ఎప్పుడు లేదు. అదే నేను అంటున్నా, ఆకాశం ఎప్పుడు ప్రత్యక్షంగా ఉన్నప్పటికీ ఒక సందేహమో లేకపోతే మర్చిపోతారు. తీర్చుకోలేము కదా గురువు గారు. తీర్చుకునేది ఏంటి? జ్ఞాపకం తెచ్చుకోవాలి. అసలు మన బాధలకు మూల కారణం గురువే అని చెప్పి తెలిసినాడు. గురు సన్నిధి అంటే ఏదో తెలుసు, అప్పుడు వద్దంటే గురు సన్నిధి పిలిచినప్పుడు రారు. అన్నిటి కారణం గురు సన్నిధి అంటే మన దుఃఖాలన్నిటికీ మూల కారణం గురు సన్నిధి. గురువే ఇక్కడ విలనా? మరి ఎవరినో ఒకరిని తెలియని మంచం మీద కూర్చొని పెట్టి ఆయన గురువు అంటే వాడికి తెలిస్తే వాడు ఎదుకుంటాడు మంచం మీద. గురువు అంటే మనం దేన్నైతే ప్రాణం అని చెప్పుకుంటున్నామో ఆ ప్రాణమే గురువు. అది మీలో ప్రాణం ఉంటే గురు సన్నిధిలో ఉన్నట్టు లెక్క. అందుకోసమే గురుగారు లబ్డబ్ లబ్డబ్ అంటారు. అంతా చూసుకోవాలి. ప్రాణం ఉందా అని డౌట్ డౌట్ ఎందుకు వస్తుంది? ప్రాణం ఉన్నోడికి డౌట్ రాదు. అదే ప్రాణం లేనివాడికి డౌట్ రాదు. ప్రాణం లేని వాడికి డౌట్ రాదు, ఉండేవాడికి అది ఉండదు కదా. డౌట్ వచ్చిందంటే ఉన్నాడు అని అది